Hello, welcome to ACE Online and welcome to Toli Adugu lecture series of geography. సో ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని లెక్చర్స్ అనేవి జియోమార్ఫాలజీలో కంప్లీట్ చేసుకున్నాము. సో దీనిలో భాగంగా మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎర్త్ క్వాక్స్. సో భూకంపాల గురించి జియోగ్రఫికల్గా మనం మొత్తం అంతా కూడా డీటెయిల్గా చూస్తాము. సో ఇందులో కూడా మనకి ఎన్సీఆర్టీలో క్లియర్గా కవర్ చేస్తున్నారు ఫిజికల్ జియోగ్రఫీలో. సో దాంట్లో మనకి ఎర్త్ క్వాక్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎర్త్ క్వాక్ అంటే ఏంటి, అసలు భూకంపం అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. సో మనకి ఆల్రెడీ ఎర్త్ ఉంది. సో సర్ఫేస్ పైన ఏదైనా షేక్స్ కానీ ట్రెంబ్లింగ్స్ కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే దాన్ని మనం ఎర్త్ క్వాక్ అంటాం. బట్ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే కొన్నిసార్లు షేక్స్ అనేవి మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తున్నాయి. మేబీ కొన్నిసార్లు ఏదైనా పెద్ద బిల్డింగ్ కొలాప్స్ అయిపోవడం కానీ, లేదా కొన్ని వాల్కనో ఎరప్షన్స్ కానీ, ఏదైనా వేరే ఈవెంట్స్ ద్వారా కూడా మనకి షేకింగ్స్ అనేవి రావచ్చు. కానీ ఇక్కడ షేకింగ్ అనేది కాజ్డ్ బై సెస్మిక్ వేవ్స్ ఆర్ ఎర్త్ క్వాక్ వేవ్స్. అంటే మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటే చూసాం కదా. సో టెక్టానిక్ 2 ప్లేట్స్, మన ఎర్త్ అంతా కూడా డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ అయింది ఇంటీరియర్ లోపల. లిథోస్పియర్ అని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? సో ఈ ఎర్త్ క్వాక్ షేకింగ్ అనేది మనకి దేని ద్వారా రావాలి? ప్లేట్ మూవ్మెంట్ ఆర్ వేవ్స్ జనరేటెడ్ త్రూ ద ప్లేట్ మూవ్మెంట్. సో ఆ ప్లేట్స్ కానీ అలా మూవ్ అయినప్పుడు సడన్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యాక ఆ వేవ్స్ అనేవి మనకి ఎర్త్ సర్ఫేస్ మీద వచ్చి షేకింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దాని హోల్ ప్రాసెస్, ద సడన్ మూవ్మెంట్ కాజ్ డ్యూ టు ద ప్లేట్ టెక్టానిక్ మూవ్మెంట్ అలాంగ్ విత్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, ఆ హోల్ ప్రాసెస్ని మనం ఎర్త్ క్వాక్ అని అంటాం అనమాట. సో ఓవరాల్గా మనకి డిఫైన్ చేసుకోవాలంటే ఎర్త్ క్వాక్ ఈజ్ అ షేకింగ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ ఇన్సైడ్ ద ఎర్త్ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎర్త్ క్వాక్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? సో అది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, సెస్మోగ్రాఫ్ ఆర్ సెస్మోమీటర్. సో ఇది మనకి an instrument used to detect earthquake waves. సో ఏవైతే ఎర్త్ క్వాక్ వేవ్స్ సడన్గా ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ నుంచి పైకి వచ్చినప్పుడు మనకి సెస్మోగ్రాఫ్ అని ఒక డ్రమ్ లాగా ఉంటుంది అనమాట. పేపర్ పెట్టి ఒక పెన్ ఉంటుంది, అది పేపర్ కనెక్ట్ అయ్యి అతుక్కొని ఉంటుంది అనమాట. సడన్ షేక్ జరిగినప్పుడు మనకి ఇలా గీస్తుంది. సో ఆ ఎంత అయితే మనకి గ్రాఫ్లో ఎక్కువ రిప్రజెంట్ చేస్తే పెద్ద ఎర్త్ క్వాక్ వచ్చినట్టు, అలాగే తక్కువ మనకి చేస్తే తక్కువ ఎర్త్ క్వాక్ వచ్చినట్టు, రైట్? సో ఇలా మనకి ఎర్త్ క్వాక్ అనేది మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ మనం సెస్మోగ్రాఫ్ ఆర్ సెస్మోమీటర్ అని అంటాం అనమాట, రైట్? సో డెఫినిషన్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేవి మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్త్ క్వాక్లో కాన్సెప్చువల్ థింగ్ అనమాట, ఫోకస్ అండ్ ఎపిసెంటర్. సో ఒకసారి డయాగ్రామ్ చూడండి, తర్వాత మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎర్త్ సర్ఫేస్, అంటే మనం ఇక్కడ నిల్చో ఉన్నాం అనుకోండి, మన ఎర్త్ సర్ఫేస్ మనం నిల్చో ఉండేది. ఇక్కడ ఇదంతా కూడా ఎర్త్ సర్ఫేస్, అంటే లోపల ఇదంతా కూడా ఎర్త్ ఇంటీరియర్, సారీ. సో ఇక్కడ మనకి సడన్గా ప్లేట్ మూవ్మెంట్ అనేది జరిగి ఎనర్జీ రిలీజ్ అయింది. సో దీన్ని ఏమంటామంటే మనం సడన్గా ఎక్కడైతే ప్లేట్ మూవ్మెంట్, ఎర్త్ లోపల ప్లేట్ మూవ్మెంట్ జరిగి సడన్గా జర్క్ అనేది వచ్చి ఎనర్జీ స్టార్టింగ్ రిలీజ్ పాయింట్ ఉందో దాన్ని మనం ఫోకస్ అని అంటాం. ఎగ్జామ్లో చాలా సార్లు అడుగుతుంటారు, ఫోకస్ ఆర్ హైపోసెంటర్. ఫోకస్ ఆర్ హైపోసెంటర్. దీనికి ఎనర్జీ అంతా ఇలా మనకి చాలా అన్ని డైరెక్షన్లో మూవ్ అవుతుంది సడన్గా ఇలా జర్క్ వచ్చినప్పుడు. కానీ దీనికి పెర్పెండిక్యులర్గా మనకి ఎర్త్ సర్ఫేస్ పైన, అంటే మనకి జపాన్లో రావచ్చు, అమెరికాలో రావచ్చు, ఎక్కడైనా కూడా రావచ్చు, ఇండియాలో రావచ్చు. సో దీనికి పెర్పెండిక్యులర్ ఫోకస్ ఇక్కడ ఉంటే దీనికి ఇక్కడ ఫోకస్ ఇక్కడ ఉంటే దీనికి పెర్పెండిక్యులర్. సో ఎక్కడైతే మనకి పెర్పెండిక్యులర్గా మనం గీసినట్టయితే దాన్ని మనం ఆ పాయింట్ని ఎపీ సెంటర్ అని అంటాం అనమాట. ఇదే మనకి న్యూస్లో చెప్తుంటారు, ఏపీ సెంటర్ మనకి హిమాలయాల్లో వచ్చింది, నేపాల్లో వచ్చింది, జపాన్లో వచ్చిందని ఇలా చెప్తూ ఉంటారు అనమాట. రిలీజ్ అయిన ఎనర్జీకి పెర్పెండిక్యులర్గా పైనకి ఎర్త్ సర్ఫేస్కి మనం గీసి ఒక పాయింట్, ఎక్కడైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో సర్ఫేస్ మీద, దాన్ని మనం ఎపీ సెంటర్ అని అంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది మనకి ఫాల్ట్ లైన్, అంటే ఈ గీత ఉంది కదా, ఇది ఫాల్ట్ లైన్, 2 జాయిన్ అయ్యే ప్లేట్స్, ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్. సో ఈ రెండు ఇలా జర్క్ అయినప్పుడు స్టార్టింగ్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ రిలీజ్ అయింది, దాన్ని మనం ఫోకస్ ఆర్ హైపోసెంటర్ అని అంటాం. దానికి పెర్పెండిక్యులర్గా మనం గీసి ఇక్కడ పాయింట్ని కానీ సర్ఫేస్ మీద, ఇది సర్ఫేస్ అనమాట, సర్ఫేస్ మీద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేది దాన్ని ఎపీ సెంటర్ అని అంటాం, రైట్? వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతుంటే డిఫరెన్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి. సో అగైన్
మనకి పాయింట్ ఫామ్లో డిఫైన్ చేయాలనుకుంటే ద పాయింట్ వేర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోకస్. సో మనకి ఎనర్జీ ఎక్కడైతే రిలీజ్ అవుతుందో దాన్ని ఫోకస్ అని అంటాం. ద పాయింట్ ఆన్ సర్ఫేస్ డైరెక్ట్లీ అబోవ్ ద ఫోకస్. సో డైరెక్ట్లీ అబోవ్ ద ఫోకస్ ఏదైతే ఉందో ఎనర్జీ రిలీజ్ అయిన ప్లేస్ నుంచి పైన, దాన్ని మనం ఎపి సెంటర్ అని అంటాం అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ సర్ఫేస్ పాయింట్ టు ఎక్స్పీరియన్స్ ద ఎర్త్క్వేక్ వేవ్స్. సో ఆ ఏదైతే ఎర్త్క్వేక్ జనరేట్ అయిందో అందులో మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్లేస్ ఏదంటే ఎపి సెంటరే. నెక్స్ట్, ఏ లైన్ కనెక్టింగ్ ఆల్ పాయింట్స్ ఆన్ ద సర్ఫేస్ వేర్ ఇంటెన్సిటీ ఈజ్ సేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోసెస్మల్ లైన్స్. సో మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇంటెన్సిటీ అనేది మెజర్మెంట్ చూస్తాం మనం. మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్క్వేక్లో ఎర్త్క్వేక్స్ అనేది సర్ఫేస్ మీద ఇక్కడ ఫోకస్ వచ్చినప్పుడు అన్ని ప్లేస్లో ఒకేలాగా ఉంటుంది అనమాట. ఒక ప్లేస్లో ఒకలాగా ఉంటుంది, ఇంకో ప్లేస్లో ఇంకోలా ఉంటుంది. అంటే జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే సిటీలో మెయిన్ సెంటర్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, దానికి కొంచెం దూరంలో వేరే ఇంటెన్సిటీ ఉంటుంది. అలా డిఫరెంట్ ఇంటెన్సిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఏవైతే లైన్స్ ఈక్వల్గా మనకి ఇంటెన్సిటీ జాయిన్ చేస్తున్నాయో ఒకే ఇంటెన్సిటీని, దాన్ని మనం ఏమంటామంటే ఐసోసెస్మల్ లైన్ అంటాం. ఎగ్జామ్లో అడుగుతుంటారు ఐసోసెస్మల్ లైన్ అంటే ఏంటని. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోకస్, ఎపిసెంటర్ అండ్ ఐసోసెస్మల్ లైన్. సో అది కాన్సెప్చువల్లీ వీ హ్యావ్ కవర్డ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి కాజెస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. అసలు ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయి, దేని రీజన్స్ వల్ల వస్తాయి? సో మనకి వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఎర్త్క్వేక్స్ రావడానికి. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఫాల్ట్ జోన్స్. అంటే మనకి 2 ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని క్రాక్స్ ఉంటాయన్నమాట. సో జాయినింగ్ అనేవి వీక్గా ఉండి యాక్టివ్గా ఉంటాయి. సో ఎక్కడైతే మనకు ఫాల్ట్ లైన్స్ ఉంటాయో, అంటే క్రాక్స్ చిన్న రీజన్స్ ఉంటాయో, అక్కడ మనకి ఈజీగా మూవ్మెంట్ జరగవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బిస్కెట్ ఇంచేసి అలా వాటి 2 అటాచ్ చేస్తుంటే షేకీగా ఉంటుంది అనమాట. అదే మీరు ఒక బిస్కెట్ని వించకుండా అలాగే పట్టుకుంటే కుదురుగా ఉంటుంది. ఆ బిస్కెట్ అంతా కూడా ఒకే ప్లేట్గా ఉంటుంది. సో అలా మనకి మనకి ఫాల్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్ టెక్టానిక్స్. క్రాక్స్ ఓకే ఫైన్, క్రాక్స్ కాకుండా 2 ప్లేట్స్ కంప్లీట్ ప్లేట్సే ఉంటాయి. అవి జాయిన్ అయ్యే రీజన్స్, బౌండరీస్ మనం ఆల్రెడీ చూసాం కదా, ప్లేట్ బౌండరీస్ గురించి ఆల్రెడీ చూసాం. సో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. సో ఇలా మనకి ప్లేట్ టెక్టానిక్స్ ఏవైతే ప్లేట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయో ఆ రీజన్స్లో కూడా మనకి ఎర్త్క్వేక్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వాల్కనిక్ యాక్టివిటీ. ఇక్కడ హ్యూమన్ ఇండ్యూస్డ్, సో ఇక్కడ ఇది రావాలి హ్యూమన్ ఇండ్యూస్డ్. రైట్, సో వాల్కనిక్ యాక్టివిటీ సపరేట్గా తీసుకోండి. వాల్కనోస్ వచ్చినప్పుడు కూడా మనకి ఇప్పుడు ఐస్లాండ్ మీరు చూసినట్టయితే చాలా వాల్కనోస్ అనేవి వచ్చాయి. ఆ వాల్కనోస్ రావడమే కాకుండా ఆ మెటీరియల్ అంతా బయటికి రావడం వల్ల ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అనేది కొంచెం ఖాళీ అయిపోయి లూజ్ అయిపోయి ప్లేట్స్ అనేవి ఈజీగా మూవ్ అయ్యాయి. సో ఐస్లాండ్లో మనకి 18 మినిట్స్లో 200 ఎర్త్క్వేక్స్ వచ్చాయి. రీసెంట్గా మీరు చూసినట్టయితే 8 మినిట్స్లో మోర్ దెన్ 200 ఎర్త్క్వేక్స్ అనేవి జనరేట్ అయ్యాయి వాల్కనోస్ తర్వాత. సో వాల్కనిక్ యాక్టివిటీ కూడా మనకి ఎర్త్క్వేక్స్ని జనరేట్ చేయగలవు. నెక్స్ట్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అంటే మనుషులు మనం ఇండ్యూస్ చేసినవి. మైనింగ్ చేస్తుంటాం, రైట్, చాలా పెద్ద మైనింగ్స్ అనేవి చేస్తుంటాం, సడన్ కొలాప్స్ అయిపోతుంటాయి అనమాట. అప్పుడు ఒక్కసారిగా మొత్తం మెటీరియల్ అంతా కింద పడినప్పుడు ఎర్త్కి ఇంపాక్ట్ అయ్యి షేక్ వచ్చి ఆ రీజన్ అంతా కూడా చుట్టూ ఉన్న రీజన్స్ కూడా ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ అనేది చూస్తుంది అనమాట. రైట్, సో ఇవన్నీ కూడా 4 మేజర్ కాజెస్ ఫర్ ఎర్త్క్వేక్స్. నెక్స్ట్ ఎర్త్క్వేక్ వేవ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ కూడా ఎలాంటివి ఏంటి అని మనం చూద్దాం. ఫస్ట్ సెయిస్మిక్ వేవ్స్ ఆర్ ఎర్త్క్వేక్ వేవ్స్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ప్రతి ఎనర్జీ కూడా మనకి వేవ్స్లోనే ట్రావెల్ అవుతుంది. సో ఇలా సెయిస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్క్వేక్ జనరేట్ అయిన రావడం వల్ల వచ్చిన వేవ్స్ని సెయిస్మిక్ వేవ్స్ అంటాం. సెయిస్మిక్ అంటే ఎర్త్ అని అర్థం. సో ఆర్ ద వేవ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ ట్రావెల్ త్రూ ఎర్త్ లేయర్స్ అండ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. సో మనకి ఒక ఎర్త్ ఇంటీరియర్ చూస్తే ఇక్కడ ఫోకస్ వచ్చుంటే ఇలా వేవ్స్గా ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నుంచి సర్ఫేస్కి వచ్చేదాకా వేవ్స్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడ కూడా వేవ్స్గా జనరేట్ చేస్తుంది. ఈ సర్ఫేస్ రాక్స్ని కూడా అటాచ్ చేసి వేవ్స్గా మళ్ళీ ఎనర్జీ అనేది మూవ్ అవుతుంది. సో ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, మ్యాగ్మా మూవ్మెంట్, లార్జ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ హ్యూమన్ మేడ్ ఎక్స్ప్లోజన్స్. సో ఇలాంటివి ఏవి జరిగినా కూడా మనకి సెస్మిక్ వేవ్స్ అనేది జనరేట్ అవుతాయి. ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి వేవ్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో ద రిఫ్రాక్షన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ ఇంటూ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ఇంటీరియర్. సో మనకి ఎర్త్ ఇంటీరియర్ ఉంది కదా, మనకి కోర్ ఉంది, మ్యాంటల్ ఉంది, తర్వాత క్రస్ట్ ఉంది. సో డిఫరెంట్ లేయర్స్ ఉంది. ఈ వేవ్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతున్నాయి, ఒక మెటీరియల్ నుంచి ఇంకొక మీడియంకి ఎలా షిఫ్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎర్త్క్వేక్స్ వేవ్స్ ద్వారానే. యాక్చువల్గా కోర్ అని ఎలా డిసైడ్ చేశారు, మ్యాంటల్ అని ఎలా డిసైడ్ చేశారు,
క్రస్ట్ అని ఎలా డిసైడ్ చేశారంటే ఈ వేవ్స్ అనేవి పాత్ చేంజ్ చేసుకోవడం. సో మ్యాంటల్లో అంతా కూడా ఒకేలాగా ట్రావెల్ అయ్యాయి. అక్కడి నుంచి మళ్ళీ క్రస్ట్ వచ్చాక డిఫరెంట్గా ట్రావెల్ అయ్యాయి. అలాగే కోర్లో ఇంకొకలాగా డిఫరెంట్గా ట్రావెల్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం వల్లే మనకి ఎర్త్ అనేది 3 డివిజన్స్లో ఉందని కూడా చెప్పారు. ద టర్మ్ సెస్మిక్ వేవ్స్ అండ్ ఎర్త్క్వేక్ వేవ్స్ ఆర్ ఆఫన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. సో మన డిస్కషన్లో ఎర్త్క్వేక్ వేవ్స్ అన్నా సెస్మిక్ వేవ్స్ అన్నా రెండు ఒకటిగా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే దే ఆర్ ఆల్టర్నేట్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఎర్త్క్వేక్ అనమాట. రైట్? యా. నౌ ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఎర్త్క్వేక్ ఎప్పుడైనా జనరేట్ అయినప్పుడు సెంటర్లో ఇక్కడ జనరేట్ అయింది అనుకోండి, ఏవైతే మనకి ఇదంతా ఎర్త్ ఇంటీరియర్, ఏవైతే మనకి ఎర్త్ లోపలే ట్రావెల్ అయ్యే వేవ్స్ అంటే ఈ వేవ్ కానీ ఈ వేవ్ కానీ ఈ వేవ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఎర్త్ ఇంటీరియర్ లోపల ఉన్నాయి. అంటే బాడీ లోపల మన ఎర్త్ అంతా కూడా ఒక హ్యూమన్ ఆర్ ఒక బాడీగా కన్సిడర్ చేసుకుంటే దీని లోపల ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఇన్సైడ్ బాడీ అని అంటాం అనమాట. సో వీటిని ఏమంటాం అంటే బాడీ వేవ్స్ అని అంటాం. ఎప్పుడైతే ఈ వేవ్ సర్ఫేస్కి వచ్చి రాక్స్కి తగులుతుందో అంటే భూమి మీదకి వచ్చి మనం నిల్చున్న ల్యాండ్ మీదకి వచ్చి అక్కడ రాక్స్ని కదిలిస్తుంది అనమాట. తర్వాత వచ్చే వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సర్ఫేస్ వేవ్స్ అని అంటాం. అర్థమవుతుంది కదా? సో ఎర్త్ లోపల మనకి ఏవైతే వేవ్స్ జనరేట్ అయ్యి ట్రావెల్ అయ్యాయో వాటిని అన్నింటినీ బాడీ వేవ్స్ అంటాం. తర్వాత ఎర్త్ పైకి రీచ్ అయ్యాక మనకి ఏవైతే వేవ్స్ ఉన్నాయో వాటిని మనం సర్ఫేస్ వేవ్స్ అని పిలుస్తాం అనమాట. రైట్? సో ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి ఉన్నాయి. సో ద seismic waves or earthquake waves are basically divided into body waves and surface waves. సో అవేంటని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్యూ మోర్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్, ఇప్పుడు బాడీ వేవ్స్ అలాగే సర్ఫేస్ వేవ్స్ తీసుకున్నాం. సో బాడీ వేవ్స్ని ఇప్పుడు క్లాసిఫై చేద్దాం. బాడీ వేవ్స్ ఆర్ జనరేటెడ్ డ్యూ టు రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ద ఫోకస్. సో ఈ బాడీ వేవ్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఫోకస్ చూసాం కదా, ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ ఎనర్జీ రిలీజ్ అవ్వగానే మనకి వేవ్స్ అనేవి జనరేట్ అవుతుంది. అండ్ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ట్రావెలింగ్ త్రూ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. అంటే మనకి అన్ని డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఈ అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది, ఓన్లీ ఈ డైరెక్షనే కాదు, మొత్తం అంతా 360 degreesలో వేవ్స్ అనేవి మనకి ట్రావెల్ అవుతాయి. సో వాటిని మనం బాడీ వేవ్స్ అని అంటాం. హెన్స్ ద నేమ్ బాడీ వేవ్స్. సో అందుకనే మొత్తం బాడీ మొత్తం ట్రావెల్ చేస్తాయి కాబట్టి ఎర్త్ బాడీ మొత్తం వాటిని మనం బాడీ వేవ్స్ అని అంటాం. తర్వాత బాడీ వేవ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్. ఇప్పుడు ఎర్త్క్వేక్స్ వేవ్స్ని మనం 2 టైప్స్గా డిస్క్రైబ్ చేసుకున్నాం, బాడీ వేవ్స్ అలాగే సర్ఫేస్ వేవ్స్. మళ్ళీ బాడీ వేవ్స్లో 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ అంటున్నారు. తర్వాత మళ్ళీ సర్ఫేస్ వేవ్స్లో కూడా మనకి 2 టైప్స్ వస్తాయి. అవి కూడా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. వీటి డిఫరెన్స్ అనేవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారు. సో 2 టైప్స్ ఆఫ్ బాడీ వేవ్స్. ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రైమరీ వేవ్స్. వెరీ సింపుల్, ప్రైమరీ ఆర్ పీ వేవ్స్. పీ అంటే పీ వేవ్స్ అనమాట. పీ అంటే ప్రైమరీ అని. రైట్? ప్రైమరీ వేవ్స్ ఆర్ సెకండ్ పీ వేవ్స్. సెకండ్ వచ్చేసరికి ఎస్ వేవ్స్ ఆర్ సెకండరీ వేవ్స్. సో నెక్స్ట్ వేవ్స్ వచ్చేసరికి అవి ఏంటని మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రైమరీ వేవ్ బాడీ లోపలే మనకంటే ఇన్సైడ్ బాడీ లోపలే 2 టైప్స్ ఉన్నాయి. ఇన్సైడ్ బాడీ లోపలే పీ వేవ్స్ అలాగే ఎస్ వేవ్స్. సో వీటి డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. పీ వేవ్స్ వచ్చేసరికి మనకి ఆర్ లాంగిట్యూడినల్ ఇన్ నేచర్. వేవ్ ప్రాపగేషన్ ఈజ్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్. సో లాంగిట్యూడినల్ అంటే ఏంటి? మనకి ఇలా చూసుకుంటే స్ట్రైట్గా ఇలా వెళ్ళడం అనమాట, లాంగిట్యూడినల్గా. అదే ట్రావర్స్ అంటే ఏంటి? వెర్టికల్గా ఇలా పైకి కిందకి. లాంగిట్యూడినల్ అంటే ఇలా వెళ్ళడం, ట్రావర్స్ అంటే వెర్టికల్గా అనమాట. సో ఈ ప్రైమరీ వేవ్స్ అనేవి మనకి ఎనర్జీ జనరేట్ అవ్వగానే ఎర్త్ లోపల స్ట్రైట్గా ఇలా వెళ్ళి సర్ఫేస్కి వెళ్ళిపోతాయి. అదే ఎస్ వేవ్స్ వచ్చేసరికి ట్రావర్స్ ఇన్ నేచర్, అంటే ఇలా వెర్టికల్గా కూడా మనకి మెటీరియల్ని మూవ్ చేస్తూ వెళ్తుంది. సిమిలర్ టు ట్రిపుల్స్ ఇన్ ద వాటర్ సర్ఫేస్. ఇప్పుడు మీరు వాటర్ సర్ఫేస్లో ఒక రాయి వేయండి, ఎలా వెళ్తాయి? అవన్నీ కూడా వేవ్స్ వెర్టికల్గా మనకు మూవ్ అవుతూ వెళ్తాయి అనమాట. పీ వేవ్స్, సౌండ్ వేవ్స్ వచ్చేసరికి స్ట్రైట్గా వెళ్తాయి. రైట్? సో సిమిలర్ టు, ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్లో, విచ్ వేవ్స్ ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్ అని. మనకి ప్రైమరీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ టు సౌండ్ వేవ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి పీ వేవ్. చూడండి, మెటీరియల్ని పుష్ చేస్తుంది అనమాట, ఇలా తోస్తుంది అంతే. సో ఇలా ఎర్త్క్వేక్ ఎనర్జీ రిలీజ్ అవ్వగానే మెటీరియల్ని ఇలా లాంగిట్యూడినల్గా తోస్తుంది. సో మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇట్లా మూవ్ అవుతూ వెళ్తుంది. ఎస్ వేవ్స్ వచ్చేసరికి ఇలా ఇదిలిచ్చినట్టు వెర్టికల్గా మెటీరియల్ అంతా కూడా మనకి
వెర్టికల్గా పైకి కిందకి మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఎగ్జామ్లో అడుగుతుంటారు లాంగిట్యూడ్నల్ ఏవి అలాగే ట్రావర్స్ ఏవి అని అడుగుతుంటారు, రైట్. సో ఇవి మనకి ప్రైమరీ వేవ్స్ అండ్ దిస్ ఇస్ సెకండరీ వేవ్స్. నెక్స్ట్ ప్రైమరీ వేవ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్, చూద్దాం. దే ఆర్ ద ఫాస్టెస్ట్ అమాంగ్ ద సెస్మిక్ వేవ్స్. సో మనకి సెస్మిక్ వేవ్స్ అనేవి చాలా ఉంటాయి, ఇంకా మళ్ళీ సర్ఫేస్ వేవ్లో కూడా క్లాసిఫై చేస్తాం. ఇవి మనకి ప్రైమరీ వేవ్స్ అనేవి ఏవైతే లాంగిట్యూడ్నల్గా వెళ్తున్నాయో అవి ఫాస్టెస్ట్ అనమాట, ఫాస్టెస్ట్ అమాంగ్ ద సెస్మిక్ వేవ్స్ అండ్ హెన్స్ ఆర్ రికార్డెడ్ ఫస్ట్ ఇన్ ద సెస్మోగ్రామ్. సో ఫస్ట్ మనకి సెస్మోగ్రామ్ ఉంది. సెస్మోగ్రాఫ్ అంటే ఏంటి ఆల్రెడీ చూసాం, విచ్ మెజర్స్ ద ఎర్త్ క్వాక్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి రికార్డ్ చేసేది ఏవి వేవ్స్ని అని ఎగ్జామ్లో అడగొచ్చు. ప్రైమరీ వేవ్స్ ఆర్ పీ వేవ్స్ ఆర్ ద ఫస్ట్ టు రికార్డ్ ఇన్ ద సెస్మోగ్రాఫ్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంగిట్యూడ్నల్ వేవ్స్ బికాస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మీడియం ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఎర్త్ మెటీరియల్ ఇన్సైడ్ ఎర్త్ లోపల ఏవైతే పీ వేవ్స్ జనరేట్ అయ్యాయో మెటీరియల్ అంతా కూడా ఎలా చేస్తుంది, ఇలా పుష్ చేస్తుంది, అంటే స్ట్రైట్గా డిస్ప్లేస్ అవుతుంది అనమాట. మీడియం డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్ వేవ్ వెళ్ళే దగ్గరే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. పీ వేవ్స్ క్రియేట్స్ డెన్సిటీ డిఫరెన్స్ ఇన్ ద మెటీరియల్. అంటే ఒక మెటీరియల్ ప్యాకప్ అయిపోయింది, బాగా డెన్సిటీ అనేది ఒక ఎక్స్ అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా లాంగిట్యూడ్నల్ వేవ్ రాగానే లూజ్ చేసేస్తుంది, డెన్సిటీ అంతా డిక్రీజ్ చేసేస్తుంది అనమాట. అప్పుడు డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి, 5 సెంటీమీటర్స్ పర్ గ్రామ్స్ సెంటీమీటర్ క్యూబ్ అనుకోండి. సో అది మనకి ఏమవుతుంది, అప్పుడు తగ్గిపోతుంది అనమాట, 4 grams per centimeter cube లాగా తగ్గిపోతుంది, ఎందుకంటే లూజ్ చేసేసింది. సో అడుగుతారు ఎగ్జామ్లో విచ్ వేవ్స్ రెడ్యూసెస్ ద డెన్సిటీ డిఫరెన్సెస్ ఇన్ ద మెటీరియల్ అని, దట్ ఈస్ పీ వేవ్స్. దిస్ హ్యాపెన్స్ త్రూ స్ట్రెచ్చింగ్ అండ్ స్క్వీజింగ్. సో మెటీరియల్ అంతా కూడా స్ట్రెచ్ అయిపోతాయి కాబట్టి మనకి డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి పీ వేవ్స్ గురించి. దిస్ వేవ్స్ ఆర్ ఆఫ్ రిలేటివ్లీ హై ఫ్రీక్వెన్సీ అండ్ ఆర్ లీస్ట్ డిస్ట్రక్టివ్ అమాంగ్ ఎర్త్ క్వాక్స్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, హై ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ ఫాస్ట్గా జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, పర్ సెకండ్ ఎక్కువ వేవ్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. కానీ దే ఆర్ నాట్ డిస్ట్రక్టివ్. ఎందుకని, మెటీరియల్ని ఇలా పుష్ చేస్తుంది, ఇలా పైకి లేపామనుకోండి మొత్తం మెటీరియల్ అంతా కూడా కదిలిపోతుంది. కానీ అలా పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పైన ఉన్న మెటీరియల్స్ ఏమీ కదిలించదు, జస్ట్ అక్కడ ఆ వేవ్స్ వెళ్ళే దగ్గర జస్ట్ లూజ్ చేస్తుంది అనమాట. అందుకని ఇవి ఎక్కువ డిస్ట్రక్టివ్ కాదు, బట్ వెరీ వెరీ హై ఫ్రీక్వెన్సీ, అంటే ఎక్కువ విత్ ఇన్ గివెన్ సెకండ్స్లో ఎక్కువ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ద ట్రెంబ్లింగ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ కాజ్డ్ డ్యూ టు ద వేవ్స్ ఈజ్ ఇన్ అప్ డౌన్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇలా పుష్ చేసినప్పుడు ఇలా మనకి మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సర్ఫేస్ ఉంది, ఇక్కడ ఫోకస్ ఉంది, ఇలా మెటీరియల్ అంతా పుష్ చేసింది, మెటీరియల్ అంతా కూడా ఓకే పెద్ద డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఫోకస్ వచ్చింది, ఇక్కడ నుంచి వేవ్స్ పీ వేవ్స్ అనేవి వెళ్ళాయి అన్నమాట, పీ వేవ్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా పుష్ చేస్తుంది అనమాట, అంటే పైకి మెటీరియల్ని ఇలా పుష్ చేస్తుంది, ఇటువైపు కూడా ఎక్కడైతే ట్రావెల్ అవుతాయో అక్కడ మనకున్న మెటీరియల్ని ఇలా పైకి వెళ్తుంది. సో దానివల్ల ఎక్కువ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుందా, సో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది, రైట్. సో ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఇంపాక్ట్ అయ్యి ఇక్కడున్న మనకు రాక్స్ ఆర్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో అవి పైకి ఇలా లేసి మళ్ళీ కిందకు పడతాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఏవి డిస్ప్లేస్ అవ్వు, వేరే ప్లేస్ దగ్గరికి ఇలా వెళ్ళాం, సో ఇలా పైకి ఎగిరి మళ్ళీ కిందకు వచ్చి అదే ప్లేస్లో పడతాయి అనమాట. సో అందుకనే దే ఆర్ లెస్ డిస్ట్రక్టివ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దే కెన్ ట్రావెల్ ఇన్ ఆల్ మీడియమ్స్. అంటే ఎర్త్ లోపల మనకి సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, అలాగే సమ్ గ్యాసెస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ పీ వేవ్స్ అనేవి మనకి అన్ని మీడియంస్లో, సాలిడ్స్లో కానీ లిక్విడ్స్లో కానీ గ్యాసెస్లో కానీ మనకి ట్రావెల్ అవుతాయి అనమాట. అండ్ డిపెండ్స్ ఆన్ ద షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద మీడియం. సో అవి ఎంత టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి, ఎంత షియర్ స్ట్రెంత్ ఉంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, హెన్స్ ద వెలాసిటీ ఆఫ్ పీ వేవ్స్. సో ఇక్కడ అరేంజ్మెంట్ ఎక్కువ మనకి సాలిడ్స్ అనేవి ప్యాక్డ్గా ఉంటాయి, రైట్. సాలిడ్స్లో మనకి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ప్యాక్డ్గా ఉంటాయి. సో అలా ప్యాక్డ్ ఉండడం వల్ల మనకి పీ వేవ్స్ అనేవి ఫాస్ట్గా ట్రావెల్ అవ్వగలవు. సో సాలిడ్స్లో మనకి ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో కొంచెం తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో అయితే ఇంకా స్పీడ్ తక్కువ ఉంటుంది అనమాట, రైట్. సో దిస్ ఇస్ ద స్పీడ్, ఆల్రెడీ ప్యాక్డ్గా ఉంటాయి కాబట్టి లిక్విడ్స్లో కొంచెం లూజ్ ఉంటాయి, గ్యాసెస్ అయితే అసలు ఎలిమెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్పీడ్ కూడా అడుగుతుంటారు. సాలిడ్స్లో ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి, లిక్విడ్స్లో కొంచెం స్లో, గ్యాసెస్లో ఇంకా స్లో. దీస్ వేవ్స్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ వెన్ దే ఎంటర్ ద అట్మాస్ఫియర్. సో ఇది అట్మాస్ఫియర్కి రీచ్ అవగానే
సౌండ్ వేవ్స్ రూపంలో మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రైమరీ వేవ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండరీ వేవ్స్, ఎస్ వేవ్స్ అని అంటాం. దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రావర్స్ వేవ్స్ ఆర్ షియర్ వేవ్స్ ఆర్ డిస్టార్షన్ వేవ్స్. ఎందుకని? ఇలా ఇదిలిచ్చినట్టు వెర్టికల్గా మెటీరియల్ని మూవ్ చేస్తుంది. సో ఇలా మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫోకస్ ఉంటే ఇలా మెటీరియల్ని కదిలిస్తుంది. అప్పుడు ఇలా రీచ్ అవ్వగానే ఏమవుతుంది, మెటీరియల్ అన్నీ కూడా డిస్ప్లేస్ అవుతాయి. పైన మెటీరియల్ని ఇందాక ప్రైమరీ వేవ్స్ వాళ్ళు వచ్చినాయేమో పైకి కిందకి వెళ్ళింది, ఇదేమో ముందుకి వెనక్కి మొత్తం కూడా బిల్డింగ్స్ని కూడా కొలాప్స్ చేసేస్తుంది అనమాట. అందుకని దే ఆర్ మచ్ హయ్యర్ ఇన్ డిస్ట్రక్షన్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్టార్షన్ వేవ్స్. దే ఆర్ అనలాగస్ టు వాటర్ రిపుల్స్ ఆర్ లైట్ వేవ్స్. సో లైట్ కూడా మనకి ఎలా ట్రావెల్ అవుతుంది, ఇలా వెర్టికల్ వేవ్స్లో ట్రావెల్ అవుతుంది. క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటర్ రిపుల్స్ కూడా అంతే. సో దే ఆర్ సిమిలర్ టు వాటర్ రిపుల్స్ అండ్ లైట్ waves. The direction of vibration of the particle in the medium is perpendicular to the direction of the propagation of the wave. So wave ఇలా వెళ్తుందంటే మెటీరియల్ ఎలా అవుతుంది, మెటీరియల్ అంతా కూడా పెర్పెండిక్యులర్గా వెళ్తుంది. సో ఇలా వేవ్ వెళ్తూ ఉంటే మెటీరియల్ అంతా ఏమవుతుంది, పైకి కిందకి ఇలా జరుగుతున్నాయి అనమాట. దానికి పెర్పెండిక్యులర్గా ఆ రాక్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి పెర్పెండిక్యులర్గా వెళ్తున్నాయి. సో అందుకని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. హెన్స్ దే క్రియేట్ ట్రఫ్స్ అండ్ క్రష్ అండ్ మెటీరియల్ త్రూ దే పాసెస్. సో ఆ పాస్ అయిన మెటీరియల్ నుంచి ఏదైతే ఉందో అక్కడ మనకి క్రష్ అండ్ ట్రఫ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫ్యూ మోర్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఎస్ వేవ్స్ అరైవ్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్టర్ పీ వేవ్స్. అంటే మనకి పీ వేవ్స్ వచ్చిన ఫస్ట్ మనకి ఎర్త్క్వేక్ జనరేట్ అవ్వగానే ఎనర్జీ రిలీజ్ అవ్వగానే పీ వేవ్స్ ఫస్ట్ సెస్మోగ్రాఫ్లో రికార్డ్ అయిపోతాయి, స్ట్రైట్గా వచ్చేస్తాయి కాబట్టి. తర్వాత ఇవి వేవ్స్గా వస్తాయి కాబట్టి కాస్త స్లోగా వస్తాయి. సెకండ్ అనమాట పీ వేవ్స్ నోట్ అయ్యాక సెస్మోగ్రాఫ్లో ఎస్ వేవ్స్ అనేవి మనకి రికార్డ్ అవుతాయి. దీస్ వేవ్ ఆర్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ అండ్ possess slight higher destructive power compared to the P waves. సో ఇవి కూడా మచ్ హయ్యర్, దానికన్నా కూడా ఇంకా హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి అనమాట, ఎక్కువ ఇంకా జనరేట్ అవుతూ ఉంటాయి. అలాగే మచ్ మోర్ డిస్ట్రక్షన్. సో ఆ డిస్ట్రక్షన్ ఎందుకని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద ట్రంబ్లింగ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ కాజ్డ్ డ్యూ టు దిస్ వేవ్స్ ఈజ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అంటే ఇందాక పైకి ఇట్లా మనకి మెటీరియల్ ఏమైంది, ఇందాక మనకి పీ వేవ్స్ వచ్చినప్పుడు మెటీరియల్ ఇలా పుష్ చేసి పైకి వచ్చి మళ్ళీ కిందకి దిగేసింది. ఇది వచ్చి ఏమైంది, ఇట్లా వస్తున్నాయి కాబట్టి మెటీరియల్ని మొత్తము వెర్టికల్గా ఇటుగా కదిలిస్తాయి అనమాట. పైకే కాకుండా ఇటుగా మనకి కదిలిస్తాయి. సో అందుకనే ఎక్కువ డిస్ట్రక్షన్. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ఎస్ వేవ్స్ కెనాట్ పాస్ త్రూ ఫ్లూయిడ్స్. అంటే ఎస్ వేవ్స్ ఓన్లీ సాలిడ్స్ నుంచి మాత్రమే పాస్ అవ్వగలవు. ఇప్పుడు లిక్విడ్ అనుకోండి, ఇక్కడంతా వాటర్ లిక్విడ్ ఉందనుకోండి, మనకి ఇట్లా వెళ్ళినా కూడా వాటర్ని ఏం డిస్ప్లేస్ చేయదు. మనకి గ్యాసెస్ని కానీ వాటర్ని కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట. కానీ సాలిడ్స్ నుంచి అయితే మనకి ఈజీగా పాస్ అయిపోయి ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మనకి ఎస్ వేవ్స్ అనేవి లిక్విడ్స్ నుంచి కానీ అలాగే గ్యాసెస్ నుంచి కానీ మనకి పాస్ అవ్వవు, ఓన్లీ సాలిడ్స్ నుంచి మాత్రమే. ఒకవేళ ఏమైనా లిక్విడ్స్ కానీ మనకి వేవ్స్ వెళ్ళే దారిలో కానీ అడ్డొచ్చాయంటే పక్కకు తిరిగి సాలిడ్స్ ఎక్కడన్నా ఎత్తుకొని అక్కడి నుంచి ట్రావెల్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద పీ వేవ్స్, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, అందులో వాటి ఫ్యాక్చువల్ డేటా, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఫ్రమ్ ఎర్త్క్వేక్స్ చాప్టర్. యా, సో మనకి నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేవ్స్ వచ్చేసరికి సర్ఫేస్ వేవ్స్. అంటే వన్స్ మనకి బాడీ నుంచి సర్ఫేస్కి రీచ్ అయ్యాక ఆ వేవ్స్ మనకి మెటీరియల్తో ఇంటరాక్ట్ అయ్యి సర్ఫేస్ వేవ్స్ని జనరేట్ చేస్తాయి అనమాట. ఆ సర్ఫేస్ వేవ్స్ ఎలా ఉంటాయని మనం ఇప్పుడు చూద్దాం. సో సర్ఫేస్ వేవ్స్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఎల్ వేవ్స్. ఓకే, సో ఫస్ట్ సర్ఫేస్ వేవ్స్ గురించి డీటెయిల్స్ చూద్దాం, తర్వాత లవ్ వేవ్స్ అలాగే దాని క్లాసిఫికేషన్ అని చూద్దాం. సో ఇక్కడ మనకి ద బాడీ వేవ్స్ అంటే ఇన్సైడ్ మనకి ఏమున్నాయి, బాడీ వేవ్స్, ప్రైమరీ వేవ్స్ అలాగే సెకండరీ వేవ్స్, పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. అవి మనకి ఇంటరాక్ట్ విత్ ద సర్ఫేస్ రాక్స్ అండ్ జనరేట్ న్యూ సెట్ ఆఫ్ వేవ్స్. సో అవి మనకి రాక్స్తో ఇంటరాక్ట్ అయ్యి బాడీ నుంచి వచ్చి సర్ఫేస్కి ఇంటరాక్ట్ అయ్యి అక్కడి నుంచి న్యూ వేవ్స్ అనేవి జనరేట్ చేస్తుంది. వాటిని మనం సర్ఫేస్ వేవ్స్ అని అంటాం, ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంగ్ వేవ్స్. దీస్ వేవ్స్ మూవ్ ఓన్లీ అలాంగ్ ద సర్ఫేస్. అలాంగ్ ద సర్ఫేస్ అంటే ఏంటి, సో ఇలా మనకు ఉంది కాబట్టి అలాంగ్ ద సర్ఫేస్ అంటే మనకి ఇలా బాడీ వేవ్స్
ప్రైమరీ వేవ్స్ కానీ ఎస్ వేవ్స్ కానీ ఇక్కడ రియాక్ట్ అయ్యి ఇక్కడ రీచ్ అయ్యి ఇటు అలాంగ్ ద సర్ఫేస్ అనమాట. సో పైకి కిందకి ఏముంది, పైన గాలే కదా, గ్యాస్ కాబట్టి పైకి ఏముండదు, ఇందాకలాగా ఇలా ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ సర్ఫేస్కి అలాంగ్ మాత్రమే మనకి మూవ్ అవుతాయి సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంగ్ పీరియడ్ వేవ్స్ బికాస్ ఆఫ్ దేర్ లాంగ్ వేవ్ లెంత్. సి మనకి ఎల్ వేవ్స్ని లవ్ వేవ్స్ నెక్స్ట్ క్లాసిఫికేషన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సర్ఫేస్ వేవ్స్ని మనం లాంగ్ వేవ్స్ అని కూడా అంటాం అనమాట, లాంగ్ వేవ్స్ కూడా అంటాం. సో అందుకే ఇక్కడ ఎల్ కొట్టేసాను, ఎందుకంటే దీని క్లాసిఫికేషన్లో మళ్ళీ ఎల్ వేవ్స్ అనేవి వస్తాయి అనమాట. అక్కడ లవ్ వేవ్స్, ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్, అక్కడ క్లాసిఫికేషన్ అగైన్ సర్ఫేస్ వేవ్స్ మనకి లవ్ వేవ్స్ అలాగే రేలే వేవ్స్. సో 2 టైప్స్ అవుతాయి అనమాట. అందుకని మీరు ఈ ఎల్ వేవ్స్ వీటిని కూడా ఎల్ వేవ్స్ అనే పిలుస్తారు అనమాట. ఈ ఎల్ వేవ్స్ ఇక్కడ ఎల్ వేవ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సర్ఫేస్ వేవ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంగ్ వేవ్స్ బికాస్ వేవ్ లెంత్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట. సో వేవ్ లెంత్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు వేవ్ లెంత్ మొత్తం మనకు ఒక క్రస్ట్ నుంచి ఇంకో క్రస్ట్కి టోటల్ ఎంత జరిగిందో దాన్ని మనం వేవ్ లెంత్ అంటాం. ఇవంతా కూడా మనకి చాలా లాంగ్ ఉంటాయి అనమాట, అందుకని వాటిని లాంగ్ వేవ్స్ అని కూడా పిలుస్తాం. దే ఆర్ లో ఫ్రీక్వెన్సీ ట్రావర్స్ వేవ్స్. సో ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ అనమాట, అంటే ఇందాక మనం బాడీ వేవ్స్ ఏంటి ఫాస్ట్గా జనరేట్ అవుతున్నాయి, ఇవి వచ్చేసరికి స్లోగా జనరేట్ అవుతాయి, అలాగే లెంత్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. వీటిని మనం సర్ఫేస్ వేవ్స్ అంటాం. వీటిల్లో దే డెవలప్డ్ ఇన్ ద ఇమ్మీడియట్ నైబర్హుడ్ ఆఫ్ ఎపిసెంటర్. సో ఎపిసెంటర్ అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ వేర్ ఎర్త్క్వాక్స్ రీచ్ ఆన్ ద సర్ఫేస్. సో ఎక్కడైతే ఎపిసెంటర్ ఉందో దానికి చుట్టుపక్కల మనకి సర్ఫేస్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి అండ్ ఎఫెక్ట్ ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అవుట్ ఎట్ ద స్మాలర్ డెప్త్. సో సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ కాబట్టి ఎక్కువ డెప్త్ కిందకి ఏమి రీచ్ అవ్వ బాడీ వేవ్స్ లాగా. సో తక్కువ డెప్త్స్లో నైబర్హుడ్ ఎపిసెంటర్కి చుట్టుపక్కల మాత్రమే మనకి వేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ దే లూజ్ ఎనర్జీ మోర్ స్లోలీ విత్ డిస్టెన్స్ దాన్ బాడీ వేవ్స్. సో ఈ మనకి బాడీ వేవ్స్ అనేవి సడన్గా ఫాస్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎనర్జీ కూడా త్వరగా డెసిపేట్ అయిపోతుంది, జనరేట్ అవ్వడం డిసిపేట్ అవ్వడం మళ్ళీ కొత్తగా రావడం. కానీ ఇవాళ కాదు, చాలాసేపు ఉంటాయి కానీ స్లోగా ఉంటాయి అనమాట. బికాస్ దే ట్రావెల్ ఓన్లీ అలాంగ్ ద సర్ఫేస్ అన్లైక్ ద బాడీ వేవ్స్ విచ్ ట్రావెల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో బాడీ వేవ్స్ అనేవి మనకి అన్ని డైరెక్షన్స్లో ఇలా రేడియల్గా అన్నిట్లో ఫ్లో అయ్యాయి, కానీ సర్ఫేస్ వేవ్స్ ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే అలాంగ్ సర్ఫేస్ కాబట్టి స్లోగా మూవ్ అవుతాయి, ఎక్కువసేపు ఎనర్జీని అలాగే పెట్టుకొని దూరం ట్రావెల్ చేస్తాయి అనమాట. పీ వేవ్స్ మటుకు ఫాస్ట్గా అన్ని డైరెక్షన్లో వెళ్ళి ఎనర్జీ త్వరగా డెసిపేట్ అయిపోతుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందులో మనకి మళ్ళీ సర్ఫేస్ వేవ్స్లో 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎల్ వేవ్స్ ఆర్ లవ్ వేవ్స్ అంటాం అనమాట. సో లవ్ వేవ్స్ అంటే మీరు వేరేలా అనుకోవద్దు. సో ఇయర్ లవ్ వేవ్స్ అనేది ఒక పేరు అనమాట, సైంటిస్ట్ ఇచ్చిన పేరు, రైట్. సో ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ సర్ఫేస్ వేవ్స్. మనకి ఇచ్చిన 2 వేవ్స్లో ఫాస్టెస్ట్ అనమాట అండ్ మూవ్స్ గ్రౌండ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందనుకోండి, స్ట్రైట్గా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, సైడ్ టు సైడ్ అనమాట. అంటే ఇటు సైడ్, పైకి కిందకి కాదు, ఇలా కాకుండా ఇలా అనమాట. మెటీరియల్ని సైడ్కి ఇటు సైడ్కి సో మీరు ఈస్ట్ వెస్ట్ అనుకోండి, ఒకళ్ళు మీరు కన్ఫ్యూజ్ అయితే ఈస్ట్ వెస్ట్కి మనకి మెటీరియల్ని మూవ్ చేస్తుంది. అదే నెక్స్ట్ వేవ్ రేలే వేవ్ వచ్చి నార్త్ సౌత్ అనమాట, అప్ అండ్ డౌన్. సో సర్ఫేస్ ఉన్న రాక్స్ని పైకి కిందకి మొత్తం విదిలిస్తుంది. ఇవి వచ్చేసరికి మనకి ఇటు సైడ్. సో పైకి కిందకి అవి మోర్ డిస్ట్రక్టివా లేకపోతే సైడ్కి మోర్ డిస్ట్రక్టివా? సో మీరు ఒకసారి ప్రైమరీ వేవ్స్ సెకండరీ వేవ్స్ డిస్కషన్కి గుర్తు చేసుకున్నట్టయితే మనకి పైకి వెళ్ళి కింద పడితే మెటీరియల్ పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే సైడ్కి జరుగుతాయో, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరుగుతాయో హారిజాంటల్గా, అవి మోర్ ఇంపాక్ట్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనకి హారిజాంటల్గా మనకి ఇట్లా మెటీరియల్ని మూవ్ చేస్తుంది. సో ఇవి మోర్ డిస్ట్రక్షనా లేకపోతే నెక్స్ట్ వచ్చే రేలే వేవ్స్ అంటే వీటిలో పైకి కిందకి చేసే ఎక్కువ డిస్ట్రక్షనా? దే ఆర్ మోర్ డిస్ట్రక్టివ్. ఎల్ వేవ్స్ అనేవి లవ్ వేవ్స్ అనేవి మోర్ డిస్ట్రక్టివ్. ఎందుకంటే బిల్డింగ్ మొత్తం ఒక ప్లేస్ నుంచి ఇటు సైడ్కి జరిపేస్తుంది. మనకి ఎర్త్క్వాక్ డిజైన్స్లో కూడా మోస్ట్లీ ఇట్లా హారిజాంటల్గా ఎక్కువ డిజైన్ చేయగలదు. ఎందుకంటే ఒకవేళ పైకి వెళ్ళినా కూడా కింద ఫౌండేషన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే పైకి వెళ్ళడానికి తగ్గించేస్తుంది. కానీ ఇలా హారిజాంటల్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఎక్కువ మనకి ఏం చేయలేము అనమాట. అందుకని డిజైన్స్ కూడా ఇంకా స్టిల్ డెవలపింగ్. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి మొత్తం హారిజాంటల్గా వేరే పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది కదా, దానికి గుద్దేస్తుంది అనమాట. అందుకనే ఇవి మోర్ డిస్ట్రక్టివ్. ఇట్ ఈస్ సెస్మిక్ సర్ఫేస్ వేవ్ లెడ్ టు ద హారిజాంటల్ షిఫ్టింగ్ ఆఫ్ మెటీరియల్ డ్యూరింగ్ ద సర్ఫేస్. సో అదే మనం చెప్పుకున్నాం, ఎల్ వేవ్స్ అనేవి హారిజాంటల్గా డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. అందుకనే దే ఆర్ మోర్ డిస్ట్రక్ట్.
సో రిలే వేవ్స్ రోల్స్ అలాంగ్ ద గ్రౌండ్ జస్ట్ లైక్ ఏ wave rolls across the lake or ocean. So yeah, so ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇలా ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇలా మనకి హారిజాంటల్గా వెర్టికల్గా మనకి డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి మూమెంట్, పార్టికల్ మోషన్ మనకి ఇలా ఉంటుంది. సో ఇలా మనకి రౌండ్గా వేస్తుంది అనమాట. దాన్ని మనం రిలే వేవ్ అని అంటాం. బికాస్ ఇట్ రోల్స్, ఇట్ మూవ్స్ గ్రౌండ్ అప్ అండ్ డౌన్ అండ్ సైడ్ టు సైడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్చువల్గా స్లో ఎర్త్ క్వాక్ ఉన్నప్పుడు, అంటే ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు మెటీరియల్ని ఇలా ఇదిలిస్తుంది అనమాట, పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా ఎక్కువ హై ఇంటెన్సిటీ ఉందనుకోండి, 7.5, 8 రిక్టార్ స్కేల్. సో అప్పుడు ఏమవుతుందంటే కాంబినేషన్ ఈ రిలే వేవ్ అనేది కొన్నిసార్లు ఎల్ వేవ్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి రెండు ఒకేసారి కూడా పైకి కిందకి అలాగే సైడ్ టు సైడ్ కూడా జరగడం చూడొచ్చు అనమాట. అలాంటప్పుడు దే ఆర్ మోర్ డిస్ట్రక్టివ్. ఒకవేళ నార్మల్గా వచ్చినప్పుడు పైకి కిందకి జరిగితే అంత డిస్ట్రక్టివ్ కాదు. కానీ ఎప్పుడైతే కాంబినేషన్లో హారిజాంటల్ సైడ్ బై సైడ్ అలాగే వెర్టికల్ రెండు కాంబినేషన్లో వచ్చినప్పుడు అయితే దే ఆర్ మోర్ డిస్ట్రక్టివ్ నేచర్ అనమాట. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రిలే వేవ్స్ అంటే ఏంటి, లవ్ వేవ్స్ అంటే ఏంటి, అవి సర్ఫేస్లో పార్టా లేకపోతే బాడీలో పార్టా, ఎలా మూవ్ అవుతాయి, అంతే సింపుల్. దాని డిస్ట్రక్షన్ ఎంత, టెక్నికల్ థింగ్స్ కూడా మీరు అంత ఇష్యూ అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు రిమెంబర్ ద డిఫరెన్షియేషన్ అండ్ ద క్లాసిఫికేషన్ అమాంగ్ సర్ఫేస్ అండ్ బాడీ వేవ్స్, రైట్. సో ఇవి మనకి సర్ఫేస్ వేవ్స్ అండ్ బాడీ వేవ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి సెయిస్మిక్ షాడో జోన్స్. సో మనకి కొన్ని షాడో జోన్స్ అని ఉన్నాయి. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ఎర్త్ క్వాక్ లోపల ఇక్కడ పీ వేవ్స్ ఉన్నాయి, అంటే ప్రైమరీ వేవ్స్. సో స్ట్రైట్కి ఇలా వెళ్తున్నాయి కదా. తర్వాత సెకండరీ వేవ్స్. ఇవి మనకి ఎక్కడైనా జరిగినప్పుడు, ఎక్కడైనా స్టార్టింగ్ జనరేట్ అయినప్పుడు మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎర్త్లో కొన్ని దగ్గరలో అవి పాస్ అవ్వట్లేదు. సో ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, యూ నో నీడ్ టు వరీ. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఫ్యాక్చువల్ థింగ్స్ అని చెప్తాను కాబట్టి దట్ విల్ బీ సఫిషియంట్. సో జస్ట్ అర్థం చేసుకోండి, పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్ అలాగే సెకండరీ వేవ్స్ మనకి బాడీ లోపల ఉన్నాయి, ఎర్త్ ఇంటీరియర్ లోపల ఉన్నాయి. మనకి ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ కొన్ని స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా రిలీజ్ అయింది అనుకోండి ఎస్ వేవ్, ఈ రీజన్కి వెళ్ళట్లేదు, పక్కకి తిరుక్కొని ఇటు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో దానికి కొంత రీజన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ ఉండడం వల్ల. ఇప్పుడు కోర్ ఉంది, ఎర్త్ కోర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఎర్త్ కోర్ ఆల్రెడీ చూసాం కదా, కోర్ కానీ మ్యాంటల్ కానీ క్రస్ట్ కానీ. సో అవుటర్ కోర్ మనకి దేంతో అయ్యింది ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి, లిక్విడ్ అనమాట. అవుటర్ కోర్ అనేది మనకి లిక్విడ్. సో ఇక్కడ మనకి ఎర్త్ క్వాక్ జనరేట్ అయినప్పుడు, ఎస్ వేవ్స్ జనరేట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకని? అవి లిక్విడ్ నుంచి పాస్ అవ్వలేవు. ప్రైమరీ వేవ్స్ మటుకు లిక్విడ్ అలాగే సాలిడ్ వేవ్స్ నుంచి మనకి పాస్ అవ్వగలవు. సో ఇదంతా కూడా టెస్ట్ చేసి మనకి ఏం చెప్పారంటే సైంటిస్ట్ ప్రూవ్ చేసింది ఏంటంటే, అబ్జర్వ్ చేసింది. సో ఇక్కడ చూడండి, పీ వేవ్స్ షార్ట్ జోన్ అంటే పీ వేవ్స్ జనరేట్ అయ్యి వెళ్ళేటప్పుడు కోర్లోంచి కూడా వెళ్తున్నాయి చూడండి, కోర్లోంచి కూడా చొచ్చుకొని వెళ్తున్నాయి. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్యాక్చువల్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, మీన్ కాన్సెప్ట్ చేయలేదు కానీ మీకు వరకు ఫ్యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎర్త్ అంతా కూడా మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఇలా జనరేట్ అయినప్పుడు 105 డిగ్రీస్ వరకు పీ వేవ్స్, 103 to 105, సో రెండు అప్రాక్సిమేట్లీ 103 to 105 పీ వేవ్స్ అనేవి వెళ్తున్నాయి, జనరేట్ అవుతున్నాయి అన్నమాట. కోర్ నుంచి కూడా వెళ్తున్నాయి. సో 105 వరకు ప్రాపర్గా వెళ్తున్నాయి. తర్వాత 105 ఆర్ 103 to 105 నుంచి 145 వరకు పీ వేవ్స్ అనేవి కనిపించట్లేదు. ఇదంతా కూడా ఎర్త్ అనేది 360 డిగ్రీస్ ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ మనకి జనరేట్ అయినప్పుడు మొత్తం 360 డిగ్రీస్ ఉంది కదా, 105 డిగ్రీస్ వరకు ప్రొట్రాక్టర్ యూజ్ చేసేవాళ్ళం. సో అలా యూజ్ చేసినట్టయితే మనకి 105 డిగ్రీస్ వరకు పీ వేవ్స్ అనేవి వెళ్ళడం అబ్జర్వ్ చేశారు సైంటిస్ట్. తర్వాత 145 డిగ్రీస్ తర్వాత మళ్ళీ రీఅపియర్ అయ్యాయి 145 నుంచి. సో ఇది మొత్తం 180 కదా, సో ఇటు సైడ్ 180, ఇటు సైడ్ 180. ఇక్కడ 105 డిగ్రీస్ అబ్జర్వ్ చేశారు, ఇక్కడ 105, అంటే 210 డిగ్రీస్ ట్రావెల్ అయిపోయాయి 360లో. మళ్ళీ ఇటు సైడ్ ఒక 40 డిగ్రీస్ ఇక్కడ కనిపించలేదు, పీ వేవ్స్ అనేది కనిపించలేదు. ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 40 కనిపించలేదు. మళ్ళీ 145 నుంచి ఇటు సైడ్ 145 నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేశారు. సో ఇక్కడ మనకి షాడో జోన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది, పీ వేవ్కి షాడో జోన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. సో పీ వేవ్ షాడో జోన్స్ అనేది
105 నుంచి 145 వరకు 40 degrees మనకి షాడో జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట పీ వేవ్స్కి, రైట్. 105 నుంచి 145. ఇక్కడ ఎస్ వేవ్స్ వచ్చేసరికి ఎస్ వేవ్స్ సెకండరీ వేవ్స్ అవి లిక్విడ్ నుంచి పాస్ అవ్వవు అనుకున్నాం కదా. కోర్, అవుటర్ కోర్ ఏమో లిక్విడ్. సో ఇక్కడ ఎక్కడా కూడా టచ్ అవ్వవు, ఇక్కడ ఎక్కడా కూడా 105తో ఆగిపోయింది. ఎందుకంటే కోర్ నుంచి చొచ్చుకొని వెళ్ళలేవు. ఇక్కడ మనం ప్రైమరీ వేవ్స్ చూసినట్టయితే చొచ్చుకొని వెళ్ళాయి, ఆ లిక్విడ్ నుంచి కూడా పాస్ అవుతూ వెళ్ళాయి. మీడియం చేంజ్ అయింది కాబట్టి కొంచెం డైరెక్షన్ చేంజ్ అయింది, కానీ ఇక్కడతో ఆగిపోయాయి. ఎక్కడైతే లిక్విడ్ స్టార్ట్ అయిందో, ఇదంతా కూడా కోర్ అనేది మనకి లిక్విడ్తో ఉంది, అవుటర్ కోర్, అక్కడతో ఆగిపోయింది అనమాట. సో 105 degrees దగ్గరే మనకి ఎస్ వేవ్స్ ఆగిపోయాయి. ఇంకెక్కడా కూడా మనకి ఎస్ వేవ్స్ అనేది కనిపించలేదు తర్వాత. సో షాడో జోన్స్ ఆఫ్ ఎస్ వేవ్ ఈజ్ 105 to 180 degrees. సో ఇక్కడంతా కూడా 180 degrees కదా, ఇదంతా 180 degrees. సో మొత్తం షాడో జోన్ ఆఫ్ ఎస్ వేవ్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ పీ వేవ్ షాడో జోన్. పీ వేవ్ జోన్స్కి ఎక్కడుంది 105 to 145 మాత్రమే ఉంది, మళ్ళీ ఇక్కడ కనిపించాయి. కానీ ఇక్కడ మనకేమైంది, సో ఇక్కడ మనకి ఎస్ వేవ్స్ అనేవి అసలు కనిపించకుండా పోయాయి అన్నమాట, రైట్. సో షాడో జోన్స్ ఆఫ్ ఎస్ వేవ్స్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ షాడో జోన్స్ ఆఫ్ ప్రైమరీ వేవ్స్. ఇక్కడ మనం చూడండి, సో ఇవే ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాం. ఏ సెismic షాడో జోన్, అసలు షాడో జోన్ అంటే ఏంటి? ఈజ్ అన్ ఎనీ ఏరియా ఆన్ ఎర్త్ సర్ఫేస్ వేర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ సెismic వేవ్స్ కెన్ నాట్ బి మెజర్డ్. సో సర్ఫేస్ మీద మనకి ఎక్కడ కూడా కొన్నిసార్లు మెజర్ చేయలేమన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ సర్ఫేస్ మీద ఎక్కడ కూడా, ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఈ రీజన్లో ఎక్కడ కూడా మనం ఎస్ వేవ్ని అబ్జర్వ్ చేయలేం. కానీ పీ వేవ్ని మటుకు అదే ఎర్త్క్వేక్ అక్కడ వస్తే మనకి ఓన్లీ ఈ రీజన్లో మాత్రమే మనం అబ్జర్వ్ చేయలేము అనమాట. సో అదే మనకి షాడో జోన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఏరియా ఆన్ ఎర్త్ సర్ఫేస్ వేర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ seismic waves are not observed, cannot be measured. The shadow zone arises due to the interaction of seismic waves with the different layers inside the earth. సో ఇన్సైడ్ ద ఎర్త్ మనకి డిఫరెంట్ లేయర్స్తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి అందుకనే ఈ షాడో జోన్ అనేది జనరేట్ అవుతుంది. సో షాడో జోన్స్ అనేవి మనకి 2 types ఉన్నాయి, ఎస్ వేవ్ షాడో జోన్స్ అండ్ పీ వేవ్ షాడో జోన్స్. సో ఇవేంటని మనం ఇక్కడ చూసామన్నమాట, రైట్. సో ఎస్ వేవ్స్ డు నాట్ ట్రావెల్ త్రూ లిక్విడ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో అందుకనే అది మనకి 105 degrees తర్వాత మనకు కనిపించట్లేదు. ద ఎంటైర్ జోన్ బియాండ్ 103 to 105, సో అప్రాక్సిమేట్లీ కొంతమంది 103 అంటారు, కొంతమంది 105 అంటారు. సో ఎన్సీఆర్టీలో అయితే 105 ఇచ్చారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ జోన్ బియాండ్ 105 డస్ నాట్ రిసీవ్ ఎస్ వేవ్స్ అండ్ హెన్స్ దిస్ జోన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ షాడో జోన్ ఆఫ్ ఎస్ వేవ్స్. సో ఇదే ఇక్కడ మనకి 105 degrees తర్వాత మనకి ఎక్కడ కూడా మనకి ఎస్ వేవ్స్ అనేవి అబ్జర్వ్ చేయలేదు. సో ఇదంతా కూడా మనకి షాడో జోన్స్ ఆఫ్ ఎస్ వేవ్స్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షాడో జోన్ ఆఫ్ పీ వేవ్ అపియర్ యాజ్ బ్యాండ్ ఆన్ ఎర్త్ బిట్వీన్ 105 to 142 degrees. సో 105 నుంచి 105 ఇక్కడ ఉంది పీ వేవ్, 105 నుంచి 145 మళ్ళీ ఇక్కడ కనిపించాయి కాబట్టి అది షాడో జోన్ అవ్వదు అనమాట, రైట్. సో 105 నుంచి 142 నుంచి మనకి పీ వేవ్స్ అనేవి షాడో జోన్స్. దస్ the zone between 103 degrees to 142 from epicenter was identified as a shadow zone for both the types. So both the types మనకి షాడో జోన్ ఏదని కూడా అడగొచ్చు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ జోన్ అనమాట. ఈ జోన్లో ఏవి రెండు అబ్జర్వ్ చేయలేదు, 105 నుంచి 145 degrees వరకు. సో ఈ జోన్ బోత్కి షాడో జోన్స్ అనమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద షాడో జోన్స్ ఆఫ్ ఎర్త్ క్వాక్. యా, సో నెక్స్ట్ మనకి మెజరింగ్ ఆఫ్ ఎర్త్ క్వాక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం షాడో జోన్స్ అవన్నీ చూసాం. సో ఇప్పుడు ఎర్త్ క్వాక్స్ని ఎలా మెజర్ చేస్తాం? సో దేర్ ఆర్ 2 things, మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి మెజరింగ్ ఆఫ్ ఎర్త్ క్వాక్స్ని మెజర్ చేయడానికి. అవి వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటెన్సిటీ ఆఫ్ షాక్. మ్యాగ్నిట్యూడ్ అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ షాక్. సో 2 types ఏంటని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇలా క్రాక్ సడన్గా 2 plates అనేవి ఇలా స్లైడ్ అయ్యాయి. సో అక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ అని మనకి ఆల్రెడీ ఒక డ్రమ్ ఉంటుంది అనమాట, అంత టెక్నికల్ థింగ్స్ మీకు అవసరం లేదు. సో ఒక డ్రమ్ ఉండి దానికి రొటేటింగ్ డిస్క్ ఉంటుంది, అది వచ్చి వైట్ పేపర్ మీద అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో సడన్గా ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు షేక్ వచ్చినప్పుడు ఇదంతా కూడా ఇలా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏంటి ఇక్కడ ఇది మ్యాక్సిమం అని అర్థం. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం
ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అయిందని, ఇవి వచ్చేసరికి తక్కువ ఎనర్జీ రిలీజ్ అయిందని. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఒక ఎనర్జీ రిలీజ్ అయిన దాన్ని బట్టి కూడా మనకి ఎర్త్క్వేక్ ఎంత పెద్దది అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకి మ్యాగ్నిట్యూడ్ అంటాం, రైట్. మ్యాగ్నిట్యూడ్ స్కేల్ వచ్చేసరికి మనకి ఆల్సో కాల్డ్ యాజ్ రిక్టార్ స్కేల్. సో ఎందుకంటే ఈ రిక్టార్ అనే అతను మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని కనిపెట్టాడు కాబట్టి అదే మనం పిలుస్తాం రిక్టార్ స్కేల్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్. సో మ్యాగ్నిట్యూడ్స్ రిలేటెడ్ టు ఎనర్జీ రిలీజ్డ్. సో ఆల్రెడీ చూసాం కదా. సో ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుందో అనే దాన్ని బట్టి మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది మెజర్ చేస్తారు. సో ఈ స్కేల్ వచ్చేసరికి మనకి 0 to 10. సో మనకి ఇప్పుడు ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు రిక్టార్ స్కేల్ మీద 7, 5, 6, 8 ఇలా చెప్తుంటారు, 7.6 అని అలా డిఫరెంట్. సో మ్యాక్సిమం మనకి 10 వరకే మనకి మెజర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ రిక్టార్ స్కేల్ మీద 0 to 10 ఉంటుంది. ఇక్కడ చూడండి. సో 10 అంటే ఇట్స్ మ్యాక్సిమం ఎనర్జీ రిలీజ్ అనేది మనకి మ్యాక్సిమం ఉందండి. మోస్ట్ ఆఫ్ ది ఎర్త్క్వేక్స్ అనేవి లెస్ దాన్ 6 or 5, 5.5 అలా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మనకి 7 or 8 ఉంది అంటే అప్పుడు మనకి హై ఇంటెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ జరిగినట్టు. సో ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ స్కేల్. సో బేస్డ్ ఆన్ ద ఎనర్జీ రిలీజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెన్సిటీ స్కేల్. సెకండ్ వచ్చేసరికి ఇంటెన్సిటీ స్కేల్ మనం అంత ఇప్పుడు యూస్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఎనర్జీ రిలీజ్ అయిందే మోస్ట్లీ మనకి ప్రాపర్గా ఉందన్నమాట. సో అందుకని మనకి ఈ స్కేల్ యూస్ చేయట్లేదు. బట్ స్టిల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిలవెంట్. ఇంటెన్సిటీ స్కేల్ వచ్చేసరికి నేమ్డ్ ఆఫ్టర్ మెర్సెల్లీ. సో ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతుంటారు మెర్సెల్లీ స్కేల్, రిక్టార్ స్కేల్ అని. మెర్సెల్లీ వచ్చేసి మనకి ఇంటెన్సిటీ స్కేల్, రిక్టార్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ స్కేల్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత డ్యామేజ్ జరిగింది అనే దాన్ని బట్టి. సో మీరు విజువలైజ్ చేసుకోండి ఒకసారి. ఎవరైనా ఇప్పుడు నాకు ఒక డ్యామేజ్ కానీ కనిపిస్తుంది, అలాగే వేరే వాళ్ళకి ఇంకొక డ్యామేజ్ టైప్ ఎక్కువ డ్యామేజ్ అనిపించవచ్చు, నాకు కొంచెం తక్కువ డ్యామేజ్ అనిపించవచ్చు. సో సబ్జెక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ స్కేల్ ఇప్పుడు ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ద ఇంటెన్సిటీ స్కేల్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ విజిబుల్ డ్యామేజ్. సో ఎంత డ్యామేజ్ జరిగింది. సో ఎవరు పెద్ద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అని మనం అనుకుంటాం. సో ఆ ఎక్స్పర్టైజ్ వచ్చేసి ఎక్కువ జరిగింది. సో అందుకని ఇది మనం 10 అనుకోవచ్చు, కొంతమంది 9 అని చెప్పవచ్చు. సో ఇలా చాలా సబ్జెక్టివిటీ ఉంటుంది అనమాట, రైట్. సో ఇట్ రేంజెస్ ఫ్రమ్ 1 to 12. ఇది వచ్చేసరికి మనకి 1 to 12 అనమాట. ఇందాక వచ్చేసరికి 0 to 10, ఇక్కడ వచ్చేసరికి 1 to 12. ఎక్కువ డ్యామేజ్ అయితే మనకి ఎక్కువ స్కేల్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇన్స్ట్రుమెంటల్, వీక్, స్లైట్, మోడరేటర్, రేదర్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో అలా మనకి కెటాస్ట్రాఫిక్, ఎక్స్ట్రీమ్ ఇలా 12 వరకు ఉన్నాయన్నమాట. సో డ్యామేజ్ అనేది నాట్ ఫెల్ట్ బై ద పీపుల్. ఎవరైతే పీపుల్ అక్కడ ఫెల్ట్ అవ్వరో ఇట్ కెన్ ఓన్లీ బి మెజర్డ్ బై సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్లో రికార్డ్ అయింది కానీ పీపుల్ ఎవరు ఫెల్ట్ అవ్వరు. సో దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్లు అంటాం. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. జస్ట్ ఇంటెన్సిటీ స్కేల్ అంటే బేస్డ్ ఆన్ ద విజిబుల్ డ్యామేజ్, మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటే మనకి ఎనర్జీ రిలీజ్ ఎవరు కనిపెట్టారు. సో అది కూడా మనకి ఇక్కడ వచ్చేసి మెర్సెల్లీ కనిపెట్టారు ఇంటెన్సిటీ, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి మనకి రిక్టార్ కనిపెట్టారు. సో అంతవరకే మనకి. అలాగే స్కేల్ కూడా మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి 0 to 10, మెర్సెల్లీ వచ్చేసరికి ఇంటెన్సిటీ స్కేల్ వచ్చేసరికి 1 to 12. సో అంతవరకే తెలుసుకుంటే మనకి సరిపోతుంది అనమాట, రైట్. సో ఇది మనకి మెజరింగ్ 2 types ఆఫ్ మెజర్మెంట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. సో టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఆర్ రిలేటెడ్ టు ద కాజెస్ ఓన్లీ. కాజెస్. సో కాజెస్ ఏమున్నాయి, ఎర్త్క్వేక్ కాజెస్ మనం ఆల్రెడీ చూసాం. టెక్టానిక్ ప్లేట్ యాక్షన్, వాల్కనిక్ ఎరప్షన్, హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్. సో వాటి వల్లే టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ కూడా క్లాసిఫై చేయబడింది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి టెక్టానిక్ ఎర్త్క్వేక్, అంటే ఎర్త్క్వేక్ కాజ్డ్ బై టెక్టానిక్ యాక్షన్. సో లిథోస్పియర్లో మనం డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్లేట్స్ కానీ ఇలా స్లైడ్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి సడన్ మూవ్మెంట్ అనేది జరిగి ఎర్త్క్వేక్ అనేది మనకు వస్తే దాన్ని మనం టెక్టానిక్ ఎర్త్క్వేక్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వాల్కనిక్ ఎరప్షన్. సో వాల్కనిక్ ఎరప్షన్ వల్ల లోపల మనకి లూజ్ మెటీరియల్ అయిపోయి గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి ప్లేట్స్ అనేవి సడన్గా మూవ్మెంట్ జరగవచ్చు. సో వాటి వల్ల మనకి వాల్కనిక్ ఎరప్షన్ జరగడం వల్ల లోపల ఉన్న లావా బయటికి, లోపల ఉన్న మ్యాగ్మా మనకి బయటకు వచ్చేయడం వల్ల లోపల జరిగే చేంజెస్ వల్ల మనకి ఎర్త్క్వేక్ వస్తుంది. దాన్ని మనం వాల్కనిక్ ఎర్త్క్వేక్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కొలాప్స్ ఎర్త్క్వేక్. ఇవి వచ్చేసరికి మనకి అండర్ గ్రౌండ్ మైనింగ్ కొలాప్స్. సో మనకి అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళి మైనింగ్ అంతా చేస్తుంటారు. సో కిందంతా మైనింగ్ చేసేటప్పుడు సడన్గా పెద్ద స్లాబ్స్ అనేవి కొలాప్స్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో అలాంటప్పుడు కూడా మనకి భూమి అనేది కంపిస్తుంది. సో వాటి వల్ల కూడా చాలా డిస్ట్రక్షన్స్ అనేవి జరుగున్నాయి అక్రాస్ ద వరల్డ్. సో వాటిని మనం కొలాప్స్ ఎర్త్క్వేక్స్ అంటాం. దెన్ ఫైనలీ ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్స్, అంటే ఏవైనా న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ
ఎక్స్ప్లోడ్ అయ్యి వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కానీ రిలీజ్ అయితే వాటిని మనం ఎక్స్ప్లోజివ్ ఎర్త్క్వేక్స్ అంటాం. నాట్ ఓన్లీ న్యూక్లియర్, ఇట్ కెన్ బి ఎనీ ఎక్స్ప్లోజన్స్ లైక్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ కొండల్లో టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా సడన్గా జరగడం వల్ల ఆ ఎనర్జీ వల్ల చుట్టుపక్కల ఏరియాస్లో కూడా మనకు భూప్రకంపనలు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వాటిని మనం ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్స్ అంటాం. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్త్క్వేక్స్ అసలు ఎక్కడ ఉంటాయి, ఏ రీజన్స్లో ఎక్కువ వస్తాయి, సో అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రీజన్స్ కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగున్నారు, యూపీఎస్సీ గ్రూప్స్ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఏ రీజన్స్ అనేవి మనకు అడుగున్నారు. సో ఒకసారి ఈ డిస్కషన్ చూసే ముందు ఒకసారి డయాగ్రామ్స్ చూడండి. ఇక్కడ దీన్ని మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్ బోర్డర్ కదా. సో ఇదంతా ఏంటి మనకి పసిఫిక్ ఓషన్ బోర్డర్. సో ఇక్కడ పసిఫిక్ ఓషన్ బోర్డర్లో రీజన్ దీన్ని మొత్తం కూడా మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం. ఎందుకంటే ఈ ప్లేట్ అనేవి చాలా యాక్టివ్గా ఉంది. ఎర్త్ అనేది డిఫరెంట్ ప్లేట్స్ అన్నాం. ఎప్పుడైతే ప్లేట్ మూవ్మెంట్ జరుగుతున్నాయో అప్పుడు మనకి ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి అన్నాం. ఈ ప్లేట్ ఏదైతే ఉందో పసిఫిక్ ప్లేట్ చాలా యాక్టివ్గా ఉందన్నమాట. చుట్టుపక్కల ఉన్న రీజన్స్ అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ మనకి జపాన్లో ఎందుకు ఎప్పుడు ఎర్త్క్వేక్స్ ఉంటాయి అని అంటే ఆ జపాన్ కంట్రీ మొత్తం కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉందన్నమాట. అంటే దాని కిందున్న జపాన్ కిందున్న ఎర్త్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. అందుకని ఎక్కువ మనకి ఎర్త్క్వేక్స్ జరుగుతుంటాయి. సో ఇక్కడ అంతా కూడా సౌత్ ఈస్ట్ ఏషియా మనకి సునామీ కూడా వచ్చింది కదా 2004 సునామీ. సో ఇక్కడి నుంచే వచ్చింది అనమాట. ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చి అప్రాక్సిమేట్లీ 8 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. సో ఇక్కడ నుంచే మనకి ఎర్త్క్వేక్ వచ్చి వేవ్స్ అన్నీ కూడా మనకి కోస్టల్ ఏరియా వైపు వాటర్గా మూవ్ అయ్యి సునామీ అనేది జనరేట్ అయింది. సో ఈ రీజన్స్ న్యూజిలాండ్ కూడా ఇప్పుడు న్యూజిలాండ్ కూడా మీకు చూస్తుంటారు చాలా ఎర్త్క్వేక్స్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ అమెరికా, పెరు, చిలీ ఇక్కడ అన్నీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్స్ అనేవి కూడా మనకి ఈ రీజన్లోనే జరిగింది అనమాట. సో వీటిలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ రీజన్ అంతా కూడా మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం, రైట్. సో ఇది మోస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా చూడండి. సో ఈ రెడ్డిష్ ఏరియాస్, ఇండియాలో హిమాలయాస్ కూడా ఉన్నాయి కదా. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కాకుండా మనకి ఇంకొన్ని రీజన్స్, ఇక్కడ ఆల్ఫైడ్ బెల్ట్ ఉంది. ఈ రీజన్ అంతా కూడా మెడిటేరియన్ సీ, ఇరాన్ కూడా ఎప్పుడు మనకి ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి, రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఎర్త్క్వేక్ రీజన్. సో ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఎర్త్స్ మేజర్ ఎర్త్క్వేక్స్ అకర్ మెయిన్లీ ఇన్ ద బెల్ట్స్ కోయిన్సైడ్ ఇన్ ద మార్జిన్స్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఎర్త్క్వేక్స్ అనేవి మోస్ట్లీ ఎక్కడ వస్తాయి, ఎక్కడైతే టెక్టానిక్ బౌండరీస్ ఉంటాయో, డైవర్జెంట్ కన్వర్జెంట్ బౌండరీస్, అక్కడ మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. ఫస్ట్ థింగ్, ఇవన్నీ కాన్సెప్చువల్గా మీరు అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు, ఓకే. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్త్క్వేక్ బెల్ట్ ఈస్ సర్కమ్ పసిఫిక్ బెల్ట్. సో దీన్ని మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అన్నాం, సర్కమ్ పసిఫిక్ బెల్ట్. సో సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అంటే ఇదే ఈ రీజన్, ఇదంతా కూడా మనం చూసిన ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సర్కమ్ పసిఫిక్ బెల్ట్. సో ఇక్కడ మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేవి వస్తుంటాయి పసిఫిక్ ఓషన్లో, కవరింగ్ న్యూజిలాండ్. సో ఆ ఏరియాస్ ఏమైనా కూడా మనం చూసాం. అలస్కా, జపాన్, న్యూజిలాండ్, అలాగే చిలే, సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్స్ అన్నీ కూడా మనకి చూడండి. సో ఈ రీజన్ అంతా కూడా మనకి సర్కమ్ పసిఫిక్ బెల్ట్. దిస్ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ బెల్ట్ బికాస్ many of places in circum Pacific belt is associated with the volcanic activity. It has been popularly dubbed as Pacific ring of fire. సో ఎక్కువ వాల్కనోస్ కూడా ఇక్కడ జనరేట్ అవుతున్నాయి ఎర్త్క్వేక్స్ కన్నా ముందు. సో వాల్కనోస్ రావడం వల్ల ఇంకా ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి. సో అందుకని దీన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం అనమాట, రైట్. తర్వాత పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అకౌంట్స్ ఫర్ 68% ఆఫ్ ఎర్త్క్వేక్. అంటే మనకు 100 ఎర్త్క్వేక్స్ వస్తే అందులో 68 పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ రీజన్లో మనకు వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్పైన్ బెల్ట్. సో హిమాలయాస్ నుంచి మనకి ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. సో ఈ హిమాలయాస్ రీజన్ నుంచి ఇదంతా కూడా హిమాలయాస్లో కూడా మనకి ఎర్త్క్వేక్స్ ఉంటాయి. హిమాలయాస్, మెడిటేరియన్ సీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఎర్త్క్వేక్ జోన్. దీని అంతా కూడా మనం ఆల్పైన్ బెల్ట్ అని అంటాం. సో ఇక్కడ మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. సో ఇండియాలో ఎర్త్క్వేక్స్ ఎక్కువ హిమాలయాలో వస్తాయి కాబట్టి హిమాలయాస్ మనకి ఆల్పైన్ బెల్ట్లో ఉంది, ఇక్కడ ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో 15%. సో 68% అక్కడ అయిపోయింది అండ్ 78 + 5. సో అప్రాక్సిమేట్లీ 82% మనకి ఇక్కడే వస్తున్నాయి అనమాట పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అండ్ ఆల్పైన్ బెల్ట్.
సో రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ అన్ని కూడా ఆల్మోస్ట్ సేఫ్గానే ఉన్నాయి. ద మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ లైక్ ఆల్పైన్ బెల్ట్ ఎక్స్టెండ్స్ ప్యారలల్ టు ద ఈక్వెటర్ ఫ్రమ్ మెక్సికో అక్రాస్ అట్లాంటిక్ ఓషన్ టు ద మెడిటరేనియన్ సీ. సో దాని రీజన్ ఇస్తున్నాడు. సో ఈ రీజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడున్న మెక్సికో నుంచి, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మెక్సికో ఉంది, ఇక్కడ నుంచి ఈ రీజన్ అంతా కూడా మనకి ఆల్పైన్ బెల్ట్ అంటాం. సో ఇక్కడ మనకి మోస్ట్ యాక్టివ్ రీజన్స్. సో ఇంకా మీరు ఎక్స్ట్రా కొన్ని దగ్గరలో వస్తూ ఉంటాయి, కాకాసస్ మౌంటైన్స్ కానీ అప్పుడప్పుడు కొన్ని అదర్ రీజన్స్లో వస్తాయి. బట్ 82% ఆఫ్ ఎర్త్ క్వేక్స్ మనకి ఈ 2 రీజన్స్లోనే మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎర్త్ క్వాక్స్ అండ్ తొలి అడుగు లెక్చర్ 8.